ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరతాడని చెప్పేసి వార్తలొచ్చినాయి. ఆయన జనసేన నాయకులు కూడా వెళ్లి కలిశారు. ఆయన కుమారుడు కూడా జనసేన గాని, టీడీపీలో గాని ముద్రగడ పద్మనాభం చేరే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటన చేశారు. ఆయన ఒక విలక్షణమైన నాయకుడు. ఇంతవరకు కూడా ఏ పార్టీలో కూడా సుదీర్ఘకాలం ఆయన కొనసాగలేదు. అందువలన ఆయన ఏది అవినీతి మరకలు కూడా ఏం లేవు ఆయనకి. ఆయన 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేకి గెలిచారు. తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినాక ఎన్టీఆర్ పార్టీలో చేరి మంత్రి కూడా అయ్యారు ఆయన. తర్వాత ఎందుకు ఎన్టీఆర్తో విభేదించి మంత్రి పదవి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచారు. 2004లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కాపు ఉద్యమాన్ని తీసుకున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమానికి సంబంధించి తాను న్యాయం చేస్తాను, కాపు రిజర్వేషన్ కోసం కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి చేస్తూ ఉద్యమాన్ని కొంచెం ఉధృతం చేశారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి పోలీసుల చేత బాగా అవమానించినట్టుగా ఆయన సతీమణిని అవమానించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తునిలో ఆయన రైలు తగలబెట్టిన కేసు ఒకటి ఆయనే తగలబెట్టాడు కాపు ఉద్యమానికి సంబంధించి అని ఆయన అనుచరుల మీద కేసులు కూడా పెట్టారు. 2014 నుంచి 2019 వరకు ఆయన టీడీపీ పార్టీ ఆయన ఏం పట్టించుకోలేదు. అయితే ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణ కొంతమంది చేస్తూ వచ్చారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన అదే వ్యాఖ్యానం చేశాడు, ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ కాకుండా జనసేనలో చేరతాడు అని చెప్పి జనసేన నాయకులు వెళ్ళి కలిశారు. అయితే ఆయన జనసేన నాయకులను క్లియర్గా అడిగినట్టు తెలుస్తుంది, అసలు టీడీపీకి మీకు మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది? సీఎం పవర్ షేరింగ్ ఏదైనా ఉందా అని దీనికి సంబంధించిన క్లారిటీ ఆయన అడిగారు. అది పవన్ కళ్యాణ్ కలిసి చెప్తాడని చెప్పి నాయకులు వచ్చారు. వచ్చి బయటకు వచ్చి ఆయన చేరబోతున్నాడు, సానుకూలంగా స్పందించాడని చెప్పారు. కానీ ఇంతవరకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎలాంటి షేరింగ్ ఇస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్కి క్లారిటీ లేకపోతే ఆయనకి ఏమి ఇస్తాడు? సో ఇప్పుడు రీసెంట్గా ఆయన బీజేపీలో చేరాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు ఆయన్ని తమ పార్టీలో చేరమని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఆయన బయటికి ఏం ప్రకటన ఇవ్వలేదు. కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. బీజేపీ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లకు సంబంధించి ప్రధానంగా కేంద్రీకరిస్తుంది కనుక చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చేసి చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి ఈయన్ని పార్టీలో తీసుకొని ఈ విధంగా కాపులకు సంబంధించి ఒక ముందడుగేయాలని చెప్పి ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఓట్ల మీదనే ఆధారపడి నాయకుడిగా ముందుకు వస్తున్నాడు కనుక తను త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఆసన్నమైంది.